నా పేరు కళ్యాణ్ అండి. మాది రామసముద్రం, మదనపల్లి కాన్స్టిట్యూషన్, చిత్తూరు జిల్లా. యాక్చువల్గా రామసముద్రం పేరు చెప్తే ఎవరికి చాలా మందికి తెలియదు ఇక్కడ. ఏమంటే మాది ఎక్కడో మూలున్న ఒక మండలం, జస్ట్ ఒక 15-16 పంచాయతీలు ఉన్నది. ఒక 50,000 మంది పాపులేషన్ ఉంటుంది. ఇంత 50,000 మంది పాపులేషన్ కాను మా మండలానికి సింగిల్ కాలేజ్ లేదండి, సింగిల్ డిగ్రీ కాలేజ్ లేదు. 50,000 మందిలో అట్లీస్ట్ చదివే వాళ్ళు ఒక 20,000 మంది ఉంటారు. ఆ 20,000 మందికి ఒక కాలేజ్ లేదు. అక్కడ నుంచి పుంగనూరు అంటారు, మదనపల్లి అంటారు, బెంగళూరు అంటారు. ఆ ఊర్లో చదువుకోలేరా? ఆ ఊర్లో ఒక కాలేజ్ కూడా లేదండి. ఇంకోటి, ఒక హాస్పిటల్ ఉంది, చూడడానికి 4-5 ఎకరాల హాస్పిటల్ అండి, పెద్ద హాస్పిటల్. కానీ దాంట్లో ఒక డెలివరీ కూడా జరగదు. కారణం ఏంటంటే ఒక ఎక్విప్మెంట్ లేదు. ఒక ఈవెన్ మనం వెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే కూడా అక్కడ ఆర్ఎంపీలు బతుకుతారండి, హాస్పిటల్కి ఎవరు వెళ్ళట్లా. జస్ట్ ఆర్ఎంపీలు బతుకుతున్నారు, ఆ ఊర్లో హాస్పిటల్కి ఎవరు వెళ్ళట్లా. ఇంకొకటి, ఆ ఊర్లో బతకడానికి మార్గాలు అయితే లేవండి. ఎక్కడో మనకి ఒక బెంగళూరు అనే ఒక అదర్ స్టేట్ క్యాపిటల్ సిటీ మనకు పక్కన ఉంది కాబట్టి ఆ ఊర్లో ఎవరికి ఎఫెక్ట్ తెలియట్లా. ఏమంటే మనకు సోర్సెస్ తక్కువ ఉంది ఇక్కడ అని. ఆ ఒక రాజధాని కనుక మనకు బెంగళూరు దగ్గరలో లేదు అంటే మాత్రం చాలా హీనమైన పరిస్థితి అండి మా ఊరిది. టు బి ఫ్రాంక్ చెప్తాను, మా ఊరు చాలా దారుణం అండి. ఎంతసేపు మన రాజకీయ నాయకులు రాజధాని ఏమి, ఇంకోటేమి అంటారు. మాట చెప్తే అమరావతి